నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల ముందుగా హెడ్లైన్స్. కుంభమేళా స్వచ్ఛ వారియర్స్కు సీఎం యోగి ఆదిత్యనాథ్ 10,000 రూపాయల బోనస్. ఎన్నికల్లో ఓటు వేయడం మన బాధ్యత, సీఎం చంద్రబాబు. ఎన్టీఆర్కు త్వరలోనే భారతరత్న వస్తుందని ఆశిస్తున్నాం, బాలకృష్ణ కామెంట్స్. ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్కు పోసాని. ఇక డీటెయిల్స్ చూస్తే, కుంభమేళా స్వచ్ఛ వారియర్స్కు సీఎం యోగి ఆదిత్యనాథ్ 10,000 రూపాయల బోనస్ ప్రకటించారు. 45 రోజుల పాటు సాగిన కుంభమేళా విజయవంతంలో వీరి పాత్ర కీలకమని అన్నారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ, రాత్రి పగలు శ్రమించిన పారిశుధ్య కార్మికులు, ఆరోగ్య కార్యకర్తలకు 10,000 రూపాయల బోనస్, పారిశుధ్య కార్మికులకు కనీస వేతనం 16,000తో పాటు కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వీరందరూ ఆయుష్మాన్ పథకానికి అనుసంధానించబడతారని యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. हम लोग एक अतिरिक्त बोनस देंगे 10,000 रुपए का। इस मेले के दौरान इन्होंने जो कार्य किया है। दूसरा, हम लोग अभी एक व्यवस्था करने जा रहे हैं। अब तक जो स्वच्छता कर्मी कार्य करते थे, महीने भर कार्य करते थे, 8,000, 9,000, 10,000, 11,000 रुपए तक मात्र पाते थे। अब हम लोग आगे अप्रैल से हमारा एक कॉरपोरेशन बनने जा रहा है, जिसके माध्यम से हम व्यवस्था करने जा रहे हैं कि जो भी स्वच्छता कर्मी अब काम करेगा, कम से कम उसको 16,000 रुपए हर महीने उसके खाते में हम लोग देने का काम करेंगे। और मिनिमम वेजेस केवल सफाई कर्मियों को ही नहीं, उन स्वास्थ्य कर्मियों को भी जिन्हें पूरा वेज नहीं मिल पाता था, उन सबको भी हम इसके साथ जोड़ने जा रहे हैं। प्रदेश के अंदर जितने भी ऐसे कर्मचारी होंगे. ఎన్నికల్లో ఓటు వేయడం మన బాధ్యత అని సీఎం చంద్రబాబు అన్నారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు పట్టభద్రుల స్థానానికి నేడు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉండవల్లిలోని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రం వద్దకు చంద్రబాబు, లోకేష్ చేరుకొని ఓటు వేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ప్రజాస్వామ్య దేశంలో ఓటు పెద్ద ఆయుధం. అందరూ బాధ్యతతో వేయాల్సిన అవసరం ఉంది. ఓటు వేస్తేనే చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి నాంది పలుకుతాం అని చంద్రబాబు అన్నారు. సురేష్ అన్న కొద్దిగా వెనక్కిరా. చూడు
సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కృష్ణా జిల్లాలోని తన స్వగ్రామం నిమ్మకూరులో సందడి చేశారు. తన తల్లిదండ్రుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేంద్రం పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన తర్వాత బాలయ్య తొలిసారి నిమ్మకూరు రావడంతో గ్రామస్తులు ఆయనకు సాదర స్వాగతాన్ని పలికారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్కు త్వరలోనే భారతరత్న వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. పద్మభూషణ్ వచ్చిన సందర్భంగా మా ఊరు నాన్నగారు నిమ్మకూరు వచ్చి మా అందరి బంధువులతో చుట్టాలతో దాయాదులతో అందరితో కూడా ఆనందాన్ని పంచుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఎప్పుడు మనిషి పుట్టినప్పుడు గర్వించదగ్గది ముందు ఆ ఊరి ఏ ఊళ్ళో అయితే ఆయన జన్మించారో ఆ ఊరు, అలాగే ఆయన కుటుంబం, అలాగే ఆయన జన్మించిన గడ్డ నేల, ఆ తర్వాత ఆయన జన్మించిన జాతి. కేవలం ఒక తెలుగువారే కాదు, మొత్తం యావత్ భారతదేశం. అంటే ఆయన చేసిన ఎన్నో మంది ఎన్నో చేసి ఉండొచ్చు, కానీ ఆయన అది లిబరలైజేషన్ అని కొంతమంది వరకే పరిమితం. ఆయనకి త్వరలోనే కేంద్ర ప్రభుత్వం భారత రత్న ఇచ్చి ఆయన గౌరవిస్తుందని, గౌరవించాలని ప్రతి ఒక్కడి ఒక కోరిక. బహుశా ఈ ప్రపంచంలోనే ఎవడూ చేసి ఉండడు. ఆయన చేసిన విప్లవాత్మకమైన పథకాలు తీసుకొచ్చిన సాహసోపేతమైన సానుకూల్యమైనవి, ఉపయోగపడేవి పేదవారికి. ఆయన కూడా భారతరత్న ఇచ్చి ఆయన్ని గౌరవించాలని, వాళ్ళని గౌరవించుకున్నట్టు అవుతుందని తెలియజేసుకుంటూ సినీ నటుడు పోసాని కృష్ణమురళిని పోలీసులు అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పిఎస్కు తీసుకొచ్చారు. హైదరాబాద్లోని రాయదుర్గంలో మై హోమ్ భుజాలో అదుపులో తీసుకున్న తర్వాత నేరుగా ఇక్కడికి తీసుకొచ్చారు. పోలీస్ స్టేషన్లోనే ప్రభుత్వ వైద్యుడు గురు మహేష్ ఆధ్వర్యంలో పోసానికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయన స్టేట్మెంట్ను రైల్వే కోడూరు సిఐ వెంకటేశ్వర్లు నమోదు చేశారు. హీరో సందీప్ కిషన్ విజయవాడలో సందడి చేశారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలను నిర్వహించారు. తన కొత్త సినిమా మజాకా హిట్ టాక్ తెచ్చుకుందని ఈ క్రమంలో అమ్మవారిని దర్శించుకున్నట్లు తెలిపారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కన్నప్ప చిత్ర బృందం శ్రీ కాళహస్తీశ్వర ఆలయాన్ని దర్శించుకుంది. మంచు మోహన్ బాబు, విష్ణు, ప్రభుదేవ ఆలయానికి చేరుకొని శ్రీ వాయులింగేశ్వర స్వామి సమేత జ్ఞాన ప్రసూనాంబదేవిని దర్శించుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఏప్రిల్ 25న సినిమాను విడుదల చేస్తామని తెలిపారు. కన్నప్ప చిత్రం విజయవంతానికి భగవంతుడితో పాటు ప్రజల ఆశీస్సులు కూడా ఉండాలని కోరారు. ఈ మహాశివరాత్రి అందరికీ శుభాలు నేను ఇటు చూశాను. నేనే పట్టుకుంటాను.
అద్భుతం. ముందు డెకరేషన్ గాని ఈ అలంకరణ ఒక కళా నైపుణ్యం లాగా ఉంది. ఇది అతిశయోక్తి కాదు. ద క్రెడిట్ గోస్ టు ఎమ్మెల్యే. అలాగే నాకు ఇక్కడ అత్యంత ఆత్మీయుడైనటువంటి తమ్ముడు ఆనంద్ కూడా ఉన్నాడు. శ్రీ ఇప్పుడు మన పుణ్యక్షేత్రాల గురించి, ఈశ్వరుడి గురించి తెలియని వాళ్ళు ఉండరు. ఆ భగవంతుని ఆశీస్సులతో కన్నప్ప సినిమా తీస్తున్నాం. అది సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను మాట్లాడతాను. కన్నప్ప టీం అంతా వచ్చారు. బిడ్డ కన్నప్పగా యాక్ట్ చేశాడు. తను మాట్లాడతాను. ప్రభుదేవ మీరు అందరూ చూసుంటారు ఒక పాట, శివ 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 అని యూట్యూబ్ లో. అది కొరియోగ్రఫీ చేసింది ప్రభుదేవ. కాళహస్తీశ్వర స్వామి దగ్గర కాళహస్తీశ్వర స్వామి దగ్గర ఆశీర్లు తీసుకోవడానికి వచ్చాం. ఆశీర్లు కావాలి. కన్నప్ప సినిమా అన్నప్ప సినిమా కూడా కన్నప్ప సినిమాకు కూడా కాదు, కన్నప్ప సినిమాకు మనం వచ్చింది. ఇక్కడికి ఎదురు వచ్చాం మనం. కూడా అంటే ప్రజల ఆశీస్సులు మనకు కావాలి. పరమేశ్వరుని ఆశీస్సులు ప్రజలకు కావాలి. అందరి ఆశీస్సులు కన్నప్ప కావాలి. పిక్చర్ రిలీజ్ అయిన తర్వాత మాట్లాడలేదు. అందరికీ నమస్కారం. రాత్రికి నేను కాళహస్తి వచ్చాను. దేవుడు దర్శనం చేసుకున్నాను. ఇక్కడ ముఖ్యంగా ఈ రోజు జరిగిన ఏర్పాట్లన్నిటికీ నా సోదరుడు సుధీర్కి కంగ్రాచులేషన్స్ చెప్పాలి. ఎమ్మెల్యేగా మొదటిసారి ఉన్నప్పటికీ ఇతను స్వయంగా గెలిచి సంతృష్టితో మేమందరం చాలా గర్విస్తున్నాం సుధీర్ ఎమ్మెల్యేగా ఉండడం. ఎందుకంటే మేమందరం కలిసి పెరిగిన వాళ్ళం. ఈ రోజు ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ప్రైడ్. సుధీర్ ఈ రోజు ఎమ్మెల్యేగా ఉండడం, తన ఆధ్వర్యంలో అద్భుతంగా టెంపుల్ డెకరేషన్స్ జరగడం, లోపల చాలా బ్రహ్మాండంగా చేశారు. అలాగే పోలా ఆనంద్ గారికి ఆయన మా కుటుంబ సభ్యులు. వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కూటమి ప్రభుత్వంపై షాకింగ్ కామెంట్లు చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్షం మాట్లాడకూడదనే దురాలోచనతోనే వైసీపీ నాయకులకు సమయం ఇవ్వలేదని, ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడం లేదని అన్నారు. 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న సమయం ఇవ్వటానికి ఎందుకు భయమని ప్రశ్నించారు. ఇప్పటికే అన్ని వర్గాల ప్రజలు కూటమి ప్రభుత్వంపై నిరసనలు వ్యక్తం చేస్తున్నారని, తిరుగుబాటు ప్రారంభమైందని ఆయన పేర్కొన్నారు. మాకు సమయం ఇస్తే మీకెందుకు అంత భయం అని అడుగుతా ఉన్నాం. మీరు చెబుతున్నారుగా 164 మంది మా సంఖ్యాబలం ఉందని. 11 మందే కదా మేము ఉంది. మాకు సమయం ఇస్తే మీరు ఎందుకు భయపడతా ఉన్నారు? వాళ్ళకి తెలుసు ఈ 9 నెలల కాలంలో ఒక్కటి కూడా ఈ రాష్ట్రంలో అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. అన్ని వర్గాల ప్రజానీకం కూడా, విద్యార్థుల దగ్గర మొదలుకుంటే మహిళల వరకు అన్ని వర్గాల ప్రజలకు కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తితో ప్రభుత్వం పైన తమ నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టే వాళ్ళు ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకూడదనే ఒక దురాలోచనతోనే వాళ్ళు గుర్తించినటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేకపోతే ప్రజాస్వామ్యాన్ని మాత్రమే కాదు, ఇవాళ ప్రజలకు కూడా మోసం చేసే కార్యక్రమాన్ని, ప్రజల్ని ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ప్రజల నుంచే తిరుగుబాటు ప్రారంభమవుతుంది. గ్రూప్ 2 నిరుద్యోగులు చూసాం, రోడ్డుపైకి వచ్చి ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితులు. ఇది ఏదో అంటారు చూడండి, అంతం కాదు ఇది ఆరంభం మాత్రమే అనే రీతిలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజానీకం కూడా ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు. ఎన్నికల మేనిఫెస్టోను పక్కన పెట్టారు. అమ్మఒడి లేదు, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అన్నారు, ఎక్కడా కనపడతలా. 18,000 అన్నారు, ఎక్కడా కూడా వినపడతలా. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఒక్కటి కూడా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఒక్క కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి లేదు. ప్రజలు కూడా ఆలోచన చేస్తారు.
పోసాని కృష్ణమురళి అరెస్టును మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగానే పోసాని కృష్ణమురళిని అరెస్టు చేశారని ఆరోపించారు. రేపటి తేదీతో పోసానికి నోటీసులు జారీ చేయడం వెనుక పోలీసుల అత్యుత్సాహం కనిపిస్తుందని అన్నారు. చంద్రబాబు తప్పిదాలను విమర్శించిన పోసానిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం దుర్మార్గమని ఆయన అన్నారు. పోసాని కృష్ణమురళి గారి అరెస్టు సమాచారము పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు ఫోన్ చేసి, అనంతపురం పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారంట, బెయిల్కి ఏర్పాట్లు చేసుకోవాలి, నేను వస్తున్నాను, వెంటనే మన వాళ్ళ కబురు అందజేయండి అన్నారు. నేను వెంటనే అలర్ట్ చేశాను, స్థానిక డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ ప్రెసిడెంట్ చేశాను. మరి ఇంతలోపలే కాల్ వచ్చింది, నోటీస్ పంపించారు. ఆ నోటీస్ చూస్తే పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేయడానికి పోలీసులు ఇచ్చినటువంటి నోటీస్ చూస్తే 27వ తారీఖు అంటే 27/2/2025 సంవత్సరం అంటే రేపటి డేట్తో నోటీస్ ఇచ్చారు. ఈరోజు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. పోసాని కృష్ణమురళి గారు ఎప్పుడూ కూడా ఒక పద్ధతిగా మాట్లాడేవాడు, ప్రభుత్వాన్ని పాలసీ మీద విమర్శించినవాడు తప్ప ఏ రోజు కూడా పద్ధతి దాటి మాట్లాడింది లేదు. మరి ఆయన పైన ఈ 111 సెక్షన్స్, 353 సెక్షను, 196 సెక్షను ఇవన్నీ పెట్టి నాన్ బెయిలబుల్ కేసు పెట్టి సంబేపల్లి పోలీసు, రాయచోటి కాన్స్టిట్యున్సీ సంబేపల్లి పోలీసు వచ్చి అరెస్ట్ చేస్తూ రాజంపేట కోర్టుకు తీసుకెళ్లేటువంటి విధంగా నోటీస్ ఇచ్చారు. రేపటి డేట్తో ఇచ్చారు. మరి ఈ దేశంలో రేపటి డేటుతో నోటీస్ ఇచ్చి ఈరోజు అరెస్ట్ చేసే పోలీసులు చంద్రబాబు ప్రభుత్వంలో తప్ప ఎక్కడ కూడా దొరకరు. ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడానికి మాత్రమే వీరు ప్రభుత్వాన్ని, ప్రభుత్వ యొక్క అధికారాన్ని ఉపయోగిస్తున్నారు తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు వీరి నుండి, చంద్రబాబు నుండి కానీ పవన్ కళ్యాణ్ నుండి కానీ ఒరిగేది ఏం లేదు. ఇవాళ పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో మాట్లాడుతూ ఒకటే అన్నాడు, ఏ విధంగా అయితే ప్రతిపక్ష పార్టీ నాయకులు ప్రభుత్వంపై విమర్శలు చేస్తారో వారందరినీ కూడా అణచివేసేదానికి మనం ఒక తీర్మానం చేయాలి, సోషల్ మీడియాని కట్టడి చేసేదానికి తీర్మానం చేయాలని అన్నారంటే అసెంబ్లీ సాక్షిగానే పోసాని కృష్ణమురళి అరెస్టుకు కుట్ర జరిగిందని తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రంలో మిర్చి రైతుల పరిస్థితి అధ్వానంగా మారిందని అద్దంకి నియోజకవర్గ జై భీమరావు భారత్ పార్టీ సమన్వయకర్త హేబేలు గురువారం అద్దంకిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విమర్శించారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులకు మిర్చి రైతుల బాధలు పట్టవా అని ఆయన ప్రశ్నించారు. 18-17 వేలు ఉన్న మిర్చి ధర నేడు గణనీయంగా 11 వేలకు పడిపోయిందని హేబేలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి వెంటనే ఆదుకోవాలని ఆయన కోరారు. అందరికీ నమస్కారం. నేను మీ పులిపాటి హేబేలు, జై భీమరావు భారత పార్టీ అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జి. నేడు మిర్చి రైతుల పడేటువంటి ఆవేదన అంతా ఇంత కాదు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు రైతుల్ని గాలికి వదిలేసి వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తించడం ఎంతవరకు కరెక్టో వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను. 18,000, 17,000 పలుకుతున్నటువంటి మిర్చి ధరను నేడు 8,000కి, 9,000కి, 11,000 చిల్లరకి అని చెప్పేసి ఫైనల్ చేసేసారు. ఇతర రాష్ట్రాల నుంచి మేము దిగుమతి చేసుకుంటున్నాము, అందువల్ల అంతకంటే ఎక్కువ మేము రేటు నిర్ధారించలేమని చెప్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకునేటట్లయితే మరి ఇక్కడ ఉన్నటువంటి రైతుల పరిస్థితి ఏంటి? మరి ముందుగా చెప్పాలి కదా వారికి, ఇదిగో ఇంత వేయండి, ఇంత రేటు అని చెప్పేసి ముందుగా ధరల స్థిరీకరణ నిర్ధారణ చేస్తే వారు ఎంతవరకు వేసుకోవాలో అంతవరకు వేసుకుంటారు. కాదు కూడదని చెప్పేసి మీ ఇష్టం వచ్చినట్టుగా ఈరోజు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకునే కాడికి ఇంకెక్కడ రైతులు ఎందుకెక్క? మరి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళని రేపు ఎన్నుకుంటారు. ఇక మీతో పనే ఉండదు, ప్రజలకు కూడా, రైతులకు కూడా. అన్నం పెట్టే రైతును ఆదుకోలేనప్పుడు మీరు ఆ పదవుల్లో ఉంటానికి కూడా అనర్హులని చెప్పేసి అద్దంకి నియోజకవర్గ జై భీమరావు భారత పార్టీ అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జిగా నేను ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. తాడికొండ మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్పర్సన్ ఉండవల్లి శ్రీదేవి గురువారం ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉండవల్లి శ్రీదేవి మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ లక్ష్మణరావు బుద్ధి బయటపడిందని, వైసీపీతో జతకట్టడంతో ఆయన పని అయిపోయిందన్నారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపు నల్లేరు మీద నడకేనని, ఆయన గెలుపు కోసం పాటుపడిన తాడికొండ నియోజకవర్గ నాయకులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. తాడికొండ నియోజకవర్గంలో, తాడికొండ మండలంలో ఈరోజు ఎస్సీబీ హై స్కూల్లో ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లా ఎన్డీఏ అభ్యర్థిగా శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కంటెస్ట్ చేయడం మనందరికీ తెలుసు. ఈరోజు మరి 27 ఫిబ్రవరి అంటే మన ఓటు హక్కుని ఈరోజు పోలింగ్ కేంద్రంలో వినియోగించడానికి ఈరోజు రావడం జరిగింది. మండల అధ్యక్షులు గారు, ప్రసన్న కుమార్ గారు, చాలామంది ఇక్కడ నాయకులు కూడా చాలా కష్టపడుతున్నారు. ఈరోజు మరి ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఎందుకు గెలవాలి అని మీరు అనుకుంటే మీకు అందరికీ తెలుసు గత ప్రభుత్వం ఏం చేసిందో. మెగా డిఎస్సీ అనుకుంటూ
ఇవేంటి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఉద్యోగాలు ఒక లెక్క 11,000 ఏంటి, 18,000 ఏంటి, 2018 8,000 ఇచ్చినప్పుడు నేను వచ్చిన తర్వాత మెగా డిఎస్సి ఇస్తాను. తర్వాత జనవరి ఎంతో దూరంలో లేదు. నిరుద్యోగ ఉద్యోగులారా మీరేమీ భయపడొద్దు, నేను వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ వదులుతాను. మీ అందరు కూడా అసలుకి ఏ విధంగా జాబ్ ఇస్తానంటే ప్రతి జనవరి ఇప్పుడు వచ్చింది, మనం వెంటనే నెక్స్ట్ జనవరి వస్తుంది, అలా చెప్పుకుంటూ వెళ్ళిపోయి జాబ్ క్యాలెండర్ సంగతి వదిలేసి సాక్షి క్యాలెండర్ మాత్రమే వదులుకున్నారు జగన్ గారు. ఈరోజు అలాంటి ప్రభుత్వాన్ని, ప్రజల్ని మోసం చేసిన ప్రభుత్వాన్ని 25,000 టీచర్స్ ఉద్యోగాలు వచ్చిండాయి. తర్వాత అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగస్తులు అయితేనండి, పోలీసు ఉద్యోగాలు అవన్నీ కూడా 2.5 లక్షల పైన ఇప్పటికి వచ్చాయి. అంటే ప్రజలను మోసం చేసిన ప్రభుత్వంతో ఈరోజు దొడ్డిదాటున కేఎస్ లక్ష్మణరావు గారు అనే వ్యక్తి ఎమ్మెల్సీ క్యాండిడేట్ ఏ విధంగా ఆయన జతగట్టాడో మీ అందరికీ తెలుసు. యాక్చువల్గా ఆయన కనుక సొంతగా పీడిఎఫ్ నుంచి కంటెస్ట్ చేస్తే గెలిచేవాడేమో, కానీ ఈరోజు ఎప్పుడైతే వైసీపీతో జతగట్టాడో ఆయన యొక్క పరాజయం ఖాతాలో ఆయన పేరు నమోదు చేసుకోవడం అనేది ఈరోజు మనం గమనించాలి. ఆయన కంట్లో ఆయన చేత్తోనే పొడుచుకున్నాడు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని బాబు మరి నేను పీడిఎఫ్ కోటాలో మరి ఎమ్మెల్సీ అయ్యాను, మరి ఇక్కడ జాబ్ క్యాలెండర్ ఇది, మరి మా నిరుద్యోగస్తులకి ఎక్కడ ఉద్యోగాలని ఒక్క మాటని అడగపోగా ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి వంతబలికి ఈరోజు తాడేపల్లి ప్యాలెస్లో సీనియర్ నేతలందరినీ కూర్చోబెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు మనకు 5 సంవత్సరాలు లక్ష్మణన్న గారు చాలా హెల్ప్ చేశాడు, ఆయనకే మీరు ఓటేయండి అని చెప్పడం అనేది మనం ఏ విధంగా చూడాలి ఈరోజు. కనుక ఈరోజు ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఈరోజు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఓటేయాలని కూడా డిసైడ్ చేస్తున్నారు. ఈరోజు వార్ వన్ సైడెడ్, ఇక్కడ రెండవ వ్యక్తినే లేరు. కనుక ఈ యొక్క విజయం అనేది రాష్ట్ర చరిత్రలోనే ఒక హైయెస్ట్ మెజార్టీగా రాబోతుందని కూడా మేము ఈరోజు గంటహోటని చెప్తున్నాం. ఈరోజు ఇక్కడ పోలింగ్ స్టేషన్కి వచ్చిన ప్రజలైతేనేంటి, తర్వాత ఇక్కడ ఉన్న మద్దతుదారులు అయితే చూస్తుంటే ఈరోజు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపు ఈ రోజుతో తథ్యం. ఇంకా 3వ తారీఖు వరకు వెయిట్ చేయక్కర్లేదు అని కూడా మనకి ఘంటాపథంగా నేను చెప్తున్నా. ఈరోజు మరి ఇక్కడ సమ్మర్ ఉంది, మరి ఎండ కాడికి ఎవరికైనా సపోజ్ హీట్ స్ట్రోక్ వచ్చినా లేకపోతే ఎవరైనా కళ్ళు తిరిగి పడిపోయి చాలా మెడికల్ క్యాంప్స్ కూడా పెట్టారు. కనుక ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్ని ఎక్స్ట్రీమ్లీ గుడ్. సో ఈరోజు మేము ఓటేసిన తర్వాత మరి ఇక్కడున్న క్రౌడ్, ఇక్కడ వాతావరణం చూసి రాష్ట్రంలో ఏవైతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఈ యొక్క ఉమ్మడి కృష్ణా జిల్లా తర్వాత రాజమండ్రి ఏదైనా కానీ ఈ యొక్క ఎలక్షన్లో ఉద్యోగస్తులందరూ కూడా ఎన్డీఏ కూటమితోనే ఉన్నారు అని కూడా మనం రుజువు చేయబడ్డాం. మేడం, పట్టభద్రులంతా వివేకంతో విజ్ఞతతో ఆలోచించి పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరానికి ఓటు వేస్తున్నారని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు చెప్పారు. గురువారం ఉదయం ట్రైనింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన మండలి ఎన్నికల పోలింగ్ బూత్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఓటు వేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర శ్రేయస్సు కోసం పాటుపడుతున్న ఎన్డీఏ కూటమిని బలపరిచేందుకు కూటమి అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్న కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం అందరి బాధ్యత అని అన్నారు. ఇప్పటికే అనేక మంది పట్టభద్రులు ఓటు వేయడానికి వస్తున్నారని, ఇది తమ బాధ్యత అని ఫోన్లు చేసి చెబుతున్నారని, ఇది మంచి పరిణామమని హర్షం వ్యక్తం చేశారు. పోటీలో ఉన్న ఇతర అభ్యర్థులను తక్కువ చేయడమో కించపరచడమో తమ ఉద్దేశం కాదని, ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయవచ్చునని, అయితే ప్రస్తుతం నష్టాలు కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకువెళ్తున్న కూటమి ప్రభుత్వాన్ని బలపరచడం అందరికీ అవసరమని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. జిల్లాల పట్టభద్రుల శాసన మండలి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఓటర్లందరూ కూడా వారి యొక్క అమూల్యమైన ఓటుని సద్వినియోగపరుచుకుంటా ఉన్నారు. నేను కూడా నా ఓటుని సద్వినియోగపరుచుకున్నాను. ఏదైతే ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం, నష్టాల్లో ఉన్న కష్టాల్లో ఉన్న ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్న ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో ఆ ఎన్డీఏ కూటమికి నా మద్దతు తెలియజేయడం జరిగింది. ఇది అవసరం, ఇది మన అందరి యొక్క బాధ్యత. గత 5 సంవత్సరాలు నీ రాష్ట్రానికి రాజధాని ఏంట్రా అంటే చెప్పలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల నుంచి ఈ రోజున అమరావతికి 15,000 కోట్లు మంజూరు చేయించుకున్నాం. స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఏంట్రా అంటే అర్థం కాని పరిస్థితిని ఈరోజు ఆర్థికంగా కేంద్రం ఒక సహకారం తెచ్చుకుంటా ఉన్నాం. డిఎస్సి మెగా డిఎస్సి తీసుకుంటా ఉన్నాం. జూన్లోని అందరికీ కూడా ఉద్యోగాలు కూడా
పోస్టింగ్స్ కూడా ఇచ్చే కార్యక్రమం గౌరవ మంత్రి లోకేష్ గారు తీసుకుంటా ఉన్నారు. అన్ని అంశాల్లో కూడా ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఇది పట్టభద్రుల ఎన్నిక. అంటే విద్యావంతులు వివేకంతో ఆలోచించండి, విఘ్నతతో ఆలోచించండి. ఈ రాష్ట్రానికి గత 5 సంవత్సరాలు పట్టిన నష్టాన్ని కష్టాన్ని గుర్తించి ఈ రోజున ఈ కష్టాన్ని నుంచి ముందుకు తీసుకెళ్తున్న ఎన్డీఏ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గారికి మీ సంపూర్ణమైన మద్దతు తెలియచేయండి. ఇది అవసరం. ఎవరిని నొప్పించాలో లేకపోతే పోటీలో ఉన్న వాళ్ళని కించపరచాలన్నది మా తాలూకు ఉద్దేశం కాదు. ప్రజాస్వామ్యం ఎవరైనా పోటీ చేస్తారు, కానీ ఇది రాష్ట్రం ఒక అవసరాన్ని గుర్తించి ఎన్డీఏ కూటమికి బలపరచాలని మంచి స్పందన ఉంది. మా వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు, ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఫోనుల్లో కూడా ఎక్కడికక్కడ వస్తున్నాం, మా బాధ్యత ఇది, మేము వచ్చి ఎన్డీఏ అభ్యర్థికి ఓటేస్తున్నాం అని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. రాజకీయంగా మేము చేయాల్సిన కార్యక్రమం మేము చేస్తూ ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.